హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. నేను మీ నందిని అండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఊతప్పం చూపించబోతున్నాను. దానికి కావలసిన పదార్థాలు ముందుగా ఇలా ఒక అరకప్పు మినపప్పు తీసుకోవాలి. అలాగే ఒక అరకప్పు బియ్యం, ఒక అరకప్పు పచ్చిశనగపప్పు అండి. అలాగే ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఒక అరకప్పు అటుకులు తీసుకోవాలండి. ఇవి సపరేట్గా నానబెట్టుకోవాలి. ఇవి మొత్తం 2 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 4 నుండి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా నేనైతే ఒక 4 గంటలు నానబెట్టుకున్నానండి. 4 గంటలకి ఇలా అయితే వచ్చినవి. ఇవి శుభ్రంగా ఒక 2 సార్లు మళ్ళీ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పప్పు అనేది మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మనం నానబెట్టుకున్న పప్పు మొత్తం వేసేసుకొని అలాగే అటుకులు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ పోసుకోవాలండి, ఎక్కువ పోసుకోకూడదు వాటర్ అనేది. ఇప్పుడు మూత పెట్టుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నామో ఇట్లా చేసుకోవాలండి. మనకి పిండి అనేది మెత్తగా ఉంటే ఊతప్పం అనేది బాగా వస్తుంది. ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. చూసారు కదా పిండి అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను సోడా ఉప్పు వేసుకోవాలండి. ఇది మొత్తం బాగా ఈ పిండిలో కలుపుకోవాలి. మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఒక బౌల్ తీసుకొని ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. క్యారెట్ కూడా ఒకటి ఇలా తురుముకొని వేసుకోవాలి, సన్నగా తురుముకోవాలండి. ఇది మొత్తం బాగా ఒకసారి కలుపుకొని చూసారు కదా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఇలా నెయ్యి వేసుకొని మనం ఊతప్పం వేసేంత సైజులో స్ప్రెడ్ చేసేసుకుందామండి. నెయ్యితో వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. మీ ఇష్టం, మీరు ఆయిల్తో అయినా వేసుకోవచ్చు. 2 నుండి 3 గరిటెలు ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత లైట్గా అట్లా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకూడదండి. మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ మిక్చర్ అనేది దీనిపైన ఇలా వేసుకోవాలండి. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 to 7 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి స్లో ఫ్లేమ్లో. నాకు ఒక 7 మినిట్స్కి ఇలా ఉడికిపోయిందండి. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. అంతే అండి, సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే అండి. ఇక ఈ ఊతప్పం అనేది కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.